యమీశ్వరం వినాలోకే యక్కోపి చ న విద్యతే తమీశ్వరమహం వందే వినాయకమహర్నిశం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామినే నమః. అందరికీ నమస్కారం. గీతార్థం కార్యక్రమానికి శుభస్వాగతం. మనం కిందటి భాగంలో భక్తి అంటే ఏంటి అనే విషయాన్ని చెప్తానని చెప్పాను. భక్తి అనే విషయం గురించి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని మనం ఈ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తి అని అంటే నారద భక్తి సూత్రాలు ఈ విధంగా చెప్తున్నాయి. భక్తి ప్రేమ పరారూప అనుంది నారద భక్తి సూత్రంలో. భక్తి అంటే ప్రేమ యొక్క ఉత్కృష్టమైనటువంటి రూపం ఏదైతే ఉందో అదే భక్తి. అంటే ప్రేమ యొక్క ఇంకా ఉన్నత స్థితి ఏదైతే ఉందో అదే భక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అయితే ప్రేమ అంటే ఏంటి అనే సందేహం మనకి కలుగుతుంది. అదే నారద భక్తి సూత్రాలు ప్రేమ అంటే ఏమని చెప్పాయంటే అనిర్వచనీయం ప్రేమ స్వరూపం అని చెప్పిందనమాట. అనిర్వచనీయం ప్రేమ యొక్క స్వరూపాన్ని మనం నిర్వచించలేము అనే విషయాన్ని నారద భక్తి సూత్రం చెప్పింది. మరి అయితే ప్రేమ యొక్క స్వరూపాన్ని నిర్వచించలేకపోతే ప్రేమ యొక్క ఉత్కృష్ట స్థితి అయిన భక్తిని మనం ఎలా చెప్పగలుగుతాం అనే సందేహం మనందరికీ కలుగుతుంది. చూడండి, మనం ప్రేమ యొక్క నిర్వచనాన్ని మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా ప్రేమ ఉంది అనే విషయం మనకి తెలుస్తూనే ఉంది. ఏ విధంగా అని అంటే కనుక మనకి మన అమ్మగారి మీద ఉన్నటువంటి ఒక అభిమానం, దానికి మనం ప్రేమ అనే చెప్తున్నాం. అలాగే మన తమ్ముడి మీద కానీ, మన ఇతర సోదరుల మీద కానీ, మన స్నేహితుల మీద కానీ, వీళ్ళందరి మీద ఉన్నటువంటి ఒకానొకమైన మన రిలేషన్షిప్, ఒక అభిమానం ఏదైతే ఉందో అది ప్రేమ అని మనకి తెలుస్తూనే ఉంది. అందువలన ప్రేమ అనేది ఉంది అనే విషయం మనకు తెలుస్తోంది. దాని లక్షణాలు కూడా వాళ్ళ గురించి మనం ఆలోచించటం, వాళ్ళకి ఇష్టమైందేదో మనం చేయటానికి ప్రయత్నం చేయటం, వాళ్ళకి నచ్చినట్టుగా మనం నడుచుకునే ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. అవతల వాళ్ళు కూడా మన గురించి చేస్తూ ఉంటారు. వీటి వలన ప్రేమ అనేది నిర్వచించలేనప్పటికీ కూడా అది ఒక పదార్థం ఉంది అనే విషయం మనకి తెలుస్తూనే ఉంది. ఇలా తెలుస్తున్నటువంటి ప్రేమ యొక్క ఉత్కృష్ట స్థితి ఏదైతే ఉందో అదే భక్తి. మరి భక్తి ఎలా తెలుస్తుంది? భక్తి ఉంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? ప్రేమ ఉంది అనే విషయం అయితే మనకి మన అమ్మగారి మీద, నాన్నగారి మీద, తమ్ముడి మీద ఉన్న ఆ అభిమానాన్ని బట్టి, మన స్నేహితుల మీద ఉండే అభిమానాన్ని బట్టి తెలుస్తుందని మనం చెప్పాం. మరి భక్తి అనేది ఉందని మనకి ఎలా తెలుస్తుంది? భక్తి అనేటువంటి స్వరూపం మనకి ఎక్కడ కనపడుతుంది? భక్తి స్వరూపం వీడు భక్తుడు అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అని అంటే కనుక మనకి దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే భగవద్గీతలో మనకి కనిపిస్తుందన్నమాట. భగవద్గీతలోని 12వ అధ్యాయంలోని ఇలా చెప్తున్నారనమాట. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారో సుఖ దుఃఖ సమక్షమి. అద్వేష్ట సర్వభూతానాం, ఏ ప్రాణియందు కూడా కొంచెం కూడా ద్వేషభావం ఉండకూడదు. అంటే ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు. ఎవరిని అని అంటే ఏదో మానవులని మాత్రమే అనుకుంటాం, సాటి మానవులని అనుకుంటాం. మానవులతో పాటుగా ఏ జీవరాశి అందలి కూడా మనకి ద్వేషభావం ఉండకూడదన్నమాట. అయితే ద్వేషభావం ఉండకూడదు కదా అని అంటే ఏవైనా ఉదాసీనత ఉండాలేమో, ఇగ్నోరెన్స్ ఏమైనా ఉండాలేమో వాటి పట్ల, అంటే అలా కూడా ఉండకూడదంట. ఏముండాలంట? మైత్రీభావం ఉండాలంట. అంటే ప్రతి ప్రాణి యందు మనకి మైత్రీభావం ఉండాలి. ఇది భక్తుడి మొదటి లక్షణం అని చెప్తున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. దీంతో పాటుగా ఏముండాలి? కారుణ్యం ఉండాలి.
అయ్యో వీళ్ళకేమి ఇంత కష్టం వచ్చింది అని మనం దుఃఖించాలి. అయ్యయ్యో ఎందుకు ఇంత కష్టం వచ్చింది వేరే వాళ్ళకి అని మనం బాధపడేటువంటి మనస్తత్వం ఉండాలి. ఒకప్పుడు స్వామి వివేకానందుల వారు ఒక మాట చెప్తారు, ఏమనంటే మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు మనం బుద్ధిని ఉపయోగించాలి, ఇతరుల గురించి ఆలోచించినప్పుడు మన హృదయాన్ని ఉపయోగించాలి, అదే కారుణ్యం అంటే అని అంటారనమాట. అంటే మన గురించి మనం ఆలోచిస్తుంటే మనం మన బుద్ధిని ఉపయోగించాలి, నేను అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది అని మనం బుద్ధిని ఉపయోగించాలి. ఇతరుల గురించి ఆలోచించినప్పుడు మాత్రం మనం మన హృదయాన్ని ఉపయోగించాలి. అయ్యో వాళ్ళు ఎందుకు ఇలా జరిగిపోయింది, వాళ్ళ అనవసరంగా వాళ్ళ జీవితంలో ఇలా జరిగింది కదా అని మన హృదయాన్ని పెట్టి మనం బాధపడాలంట. ఇలాంటి మానసిక స్థితి ఏదైతే ఉందో అది కారుణ్యం అని అంటారు. అందుకని ఇలాంటి కారుణ్యం ఉన్నవాడు భక్తుడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో మమకారం, అంటే ఫలానా వస్తువు నాదని, ఈ వస్తువు నాది కాదని, ఇలాంటి మమకారాలు కానీ అహంకారం కానీ ఉండనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతనే భక్తుడు. ఇంకా చెప్తూ ఉంటారు గీతలోని ఇదే అధ్యాయంలో, ఎవరి వలన లోకం మొత్తం బాధపడదో, లోకంలో జరిగేటువంటి పరిణామాలకి ఎవరి మనసు అయితే కలత చెందదో అలాంటి వాడే భక్తుడు అని ఇంకా చెప్తారు. శాంతః, ఎప్పుడూ శాంతంగా ఉండేటువంటి వాడు. దాంతః, ఎప్పుడు అంతరింద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భక్తులు అని చెప్తారనమాట. అందువలన భక్తి అని అంటే కేవలం ఏదో దేవాలయాలకు వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఒక 2 రోజులు ఉపవాసం ఉండటం, నీరసం పట్టి ఇంట్లోని ఎవరితోని మాట్లాడకుండా ఉండటం, ఒక 2 రోజుల్లో ఇంట్లో పనులన్నీ మానేసుకోవటం, ఆఫీస్లో పనులన్నీ మానేసుకోవటం, ఇది భక్తి కాదన్నమాట. ఈ భక్తి పరీక్షల సమయంలో విద్యార్థులకి రావటం, గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, నేను పరీక్ష బాగా రాయాలనుకోవటం, లేదంటే ప్రార్థనా మందిరాల దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, ఇది ఎప్పటికీ భక్తి కాదు. భక్తి అంటే పైన చెప్పిన ఈ లక్షణాలే భక్తి. ఇలాంటి భక్తి మనందరికీ అలవాటుగా మారాలి, మనందరికీ అలవడాలన్నమాట. ఇలాంటి భక్తి మనకు అలవడితేనే మనకి నిజమైన భక్తి ఉన్నట్టు. అలా కాకుండా కేవలం దేవాలయాల్లోని వాటిల్లోని ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసినంత మాత్రాన మనకు భక్తి వచ్చిందని కాదు అర్థం. అంటే మనకి ఈ లక్షణాలన్నీ రావాలి అని అంటే ఏం చేయాలంటే మనం అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలన్నీ చెయ్యాలి. ప్రదక్షిణాలన్నీ చేస్తూ మనం ఈ ప్రయత్నం చేయాలన్నమాట. ఇంట్లోని పూజ చేసి బయటకు వచ్చి ఇంకొకరిని ఇబ్బంది పెట్టి అది ఏ రకంగా అవుతుంది? అది సరైన విధానం కాదని చెప్పటం మన ఉద్దేశం అన్నమాట. అందువలన భక్తి అంటే గీతలో చెప్పినటువంటి ఈ లక్షణాలని మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఒక్క చిన్న మాట, అందరం మన ఆధాన్ ఆధ్యాత్మికం అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు, నమస్కారం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.